హాయ్ అండి. వెల్కమ్ టు కుసుమాస్ కిచెన్ అండ్ వ్లాగ్స్. ఇది మార్నింగ్ వ్లాగ్ అండి. మార్నింగ్ అయితే ఈరోజు లేచి గచ్చులవి కడుక్కొని ముగ్గైతే వేసేసుకున్నానండి. ఈరోజైతే మా ఆయన గారు పాల ప్యాకెట్‌లకి వెళ్ళినప్పుడు మందార పూలు తేడానికైతే ఇంకా వెళ్ళడానికి టైం లేదంట. అందుకని మందార పూలైతే ఈరోజు తీసుకొని రాలేదు. ఇంకెందుకని ఇంటి దగ్గర అయితే చెట్టు ఉంటది కదండీ! అది రోజు బయటన కడుక్కునేటప్పుడే చెట్టుకి గూడా కొంచెం వాటర్ కొట్టేసుకుంటానండి. డస్ట్ అది ఏమైనా ఉంటే పోతుందని. పువ్వులైతే నేను తెంపేసుకుంటున్నాను. తెంపేసుకొని పువ్వుల్ని తీసుకొని వెళ్ళిపోదామని మళ్ళీ లోపలికొచ్చాను గానీ, ఇంకొంచెం పువ్వులున్నాయని మళ్ళీ వెళ్ళానండి. మళ్ళీ తెంపుకుంటున్నాను పువ్వులు. బంతి పూలైతే కొంచెం ఉన్నాయండి. మా ఇంటికైతే బంతి పూలు నిన్న మా వీధిలో ఉండే ఒక ఆవిడైతే తీసుకొనొచ్చి బంతి పూలు ఎక్కడికో బయటికెళ్ళినప్పుడు తెచ్చారంట. పూజ చేసుకోవడానికైతే ఇచ్చింది. ఇంకా బంతి పూలుని, గన్నేరు పూలు ఉన్నాయి కదా! ఇవైతే పెట్టేసుకొని పూజ చేసుకుందామని ముందు పూజ అయితే చేసేసుకుంటున్నానండి. మా చిన్న పాపకి ఈరోజు పిక్నిక్ ఉందండి. పిక్నిక్ తీసుకెళ్తున్నారంట స్కూల్లోని. మమ్మీ ఈరోజు ఏమైనా స్పెషల్‌గా ఏమైనా వండు మమ్మీ అనేసి అన్నది. సరే అని ఇంకా సాటర్డే కదండీ! ఈరోజు స్పెషల్ అంటే నాన్ వెజ్‌లు ఏమైనా వండుదామన్నా గూడా ఇంకా సాటర్డే ఇంకెందుకని నేనైతే వండలేదు. నాన్ వెజ్‌లు కూడా తెచ్చుకుంటున్నారు మమ్మీ అన్నది. కానీ నేనైతే నాన్ వెజ్ వండనని చెప్పేసానండి. పిల్లలకి ఏమైనా బయట నుండి ఏమైనా నాన్ వెజ్ తెస్తే తినేస్తారు గానీ, ఇంట్లో అయితే సాటర్డే నేనేం వండనండి. మా ఆయన గారు కూడా సాటర్డే తినరు. పూజ అయితే నేను కంప్లీట్ చేసుకుంటున్నాను. అయితే వెజ్ మంచూరియా, ఇంకా వెజ్ ఫ్రైడ్ రైస్ చేయమంది. అలాగే మమ్మీ దద్దోజనం గూడా చెయ్యు అనేసి అన్నది. సరే అయితే హెల్ప్ చేయడానికైతే నేను నీతో పాటే లెగుస్తాను మమ్మీ, నన్ను కూడా లేపు, నేను నీకు హెల్ప్ చేస్తాను అని అన్నది. అంటే కాయగూరలు అవి తురుముకోవాలి కదండీ! వాటికి కొంచెం పిల్లలు హెల్ప్ చేస్తే బేగా అయిపోద్ది కదా! అందుకని చేస్తానన్నది. నేను వెజ్ ఫ్రైడ్ రైస్‌కి అయితే ముందు రైస్‌లోని హోల్ గరం మసాలా వేసుకొని ముందు అదైతే స్టవ్ మీద పెట్టేసుకున్నానండి. పాలైతే తీసుకొనొచ్చారు. పాలైతే పిల్లలకి కలుపుతున్నాను. ఇగోండి మొత్తం అంతా తురుములాగా చేసి ఇచ్చేసింది. ఇప్పుడు వాటిల్లోనైతే ఇంగ్రీడియెంట్స్ అన్నీ వేశానండి. నా ఛానల్‌లోనైతే వెజ్ మంచూరియా ఎలా చేయాలో నేను అప్లోడ్ చేశాను. ఒకసారి చూడండి. వీడియోస్‌లో ఉంటుంది. షార్ట్స్‌లో గూడా వెజ్ ఫ్రైడ్ రైస్ ఎలా చేయాలో అప్లోడ్ చేశాను. ఒకసారి నా ఛానల్‌లోకి వెళ్తే ఈ 2 ఐటెమ్స్ మీకుంటాయండి. ఒకసారి సెర్చ్ చేయండి. చాలామందైతే చూసి అక్క ట్రై చేసాము, చాలా బాగా వచ్చిందనైతే నాకు ఈ 2 వీడియోలకైతే కాంప్లిమెంటరీ ఇచ్చారండి. ఆహ్, చికెన్ ఫ్రైడ్ రైస్‌కి గూడా ఇచ్చారు. ఇంకా నేనిప్పుడైతే లాస్ట్‌లో దద్దోజనం కలిపేసుకుంటున్నానండి. మరగబెట్టిన పాలు, పెరుగు వేశాను. అవి బాగా కలుపుకున్నాను సాల్ట్ వేసుకొని. ఇప్పుడు అందులోనైతే పోపు వేసుకున్నాను. ఈలోపు ఇందాక వండిన వెజ్ మంచూరియా, వెజ్ ఫ్రైడ్ రైస్‌నైతే చల్లారబెడుతున్నానండి. దద్దోజనం గూడా వేసేసాను బాక్స్‌లోని. ఇప్పుడు వెజ్ మంచూరియా గూడా వేసేస్తున్నాను. కొంచెం పిల్లలు ఎక్కువ మంది ఉంటారు కదండీ! అందుకని అందరూ తింటారు కదా! అందుకని కొంచెం ఎక్కువే వేశాను. అలాగే కొంచెం రైతా కూడా ప్రిపేర్ చేసేసానండి. కొంచెం వేసుకొని తింటారని. పాపది అయిపోయిన తర్వాత నేనైతే అంబలి చేసి ఇచ్చేసాను మా ఆయన గారికి. చూడండి మొత్తం అంతా ఎలా ఉందో. ఇదంతా మొత్తం సర్దుకోవాలండి. ఎందుకంటే ఈరోజు వండడానికి కొంచెం ఎక్కువ ఐటెమ్సే వాడాను గాబట్టి మొత్తం ఎక్కడివక్కడున్నాయి. అవన్నీ నేను మొత్తం నీట్‌గా సర్దేసుకుంటున్నానండి. పిల్లలిద్దరూ అయితే వెళ్ళిపోయారు. వాళ్ళకైతే బాక్సులు కట్టి పంపించాను నేను. ఈరోజు మా ఆయన గారైతే మొలకల్లో ఏం తెచ్చారో వేస్తున్నాను. ఈరోజు క్యారెట్ ఎయలేదండి. జాంకాయలేశారు. అంబలి తాగేసిన తర్వాత మొలకలు తిన్నాను. ఈలోపు వెనకాతలైతే ద్వారబంధాలు ఎత్తడానికైతే పిలిచారండి. అక్కడికైతే తాంబూలం తీసుకోవడానికెళ్తున్నాను. ద్వారబంధం ఎత్తుతున్నారండి. మా ఇంటి వెనకాతలే ఉంటారు వీళ్ళు. అక్కడికైతే వెళ్ళి తాంబూలం తీసుకొని ఇంటికైతే వచ్చేసానండి. తాంబూలంలో ఏం పెట్టారో ఇదిగోండి, చీర చెంగులోనైతే వేసుకున్నాను. బయటికి తీస్తున్నాను. తాంబూలంతో పాటు ఫ్రూటీ గూడా ఇచ్చారండి. వద్దన్నా సరే వినలేదు. పువ్వు గూడా పెట్టారు, గులాబీ పువ్వు. నేనైతే తలలో పెట్టేసుకుంటున్నాను. ఈలోపు నేను మిషన్‌లో బట్టలేసి తాంబూలంకైతే వెళ్ళానండి. వచ్చేటప్పటికైతే అవయిపోయాయి. అంటే అక్కడికి వెళ్ళి పసుపులు రాసి, బొట్లు పెట్టి అన్నీ చేసేటప్పటికి ఒక హాఫ్ ఎన్ అవర్ పట్టేసిందండి. ముహూర్తం అయితే చెప్పేసారని వెళ్ళాను గానీ, అక్కడ హాఫ్ ఎన్ అవర్ వెయిటింగ్ అయిపోయింది. వచ్చిన తర్వాత బట్టలైతే నేను డ్రై చేసేసుకొని బట్టలు ఆరబెట్టేసుకుంటున్నానండి. ఎందుకంటే మధ్యాహ్నంకి మళ్ళీ వంట చేసుకోవాలి కదా!
ముందు బట్టలు ఆరబెట్టేసుకుంటే ఇటువైపు మళ్ళీ ఎండ వచ్చేస్తుందండి. ఎక్కువసేపు ఉంటే మళ్ళీ ఉండలేము. కొంచెం నీడగా ఉన్నప్పుడే ఆరబెట్టేస్తే తర్వాత ఎండ వచ్చేటప్పుడు బట్టలైతే బాగా ఆరిపోతాయని ముందు బట్టల పని అయితే చేసేసుకున్నాను. ఇప్పుడైతే లోపలికొచ్చేసి ముందు పప్పు టమాటీ అయితే కుక్ చేసేస్తున్నానండి. అదైతే కొంచెం ఈజీగా అయిపోద్ది. చిన్న పాప, పెద్ద పాప ఇద్దరు ఈవినింగ్ వరకు రారండి ఈరోజు. పిక్నిక్ అయిపోయాక చిన్న పాప కూడా ఫ్రెండ్ ఇంటికి వెళ్తాననేసి అన్నది. ఇంకా మా ఆయన గారికి నాకే కదా అని పప్పు టమాటీ చేసేస్తున్నాను. సాటర్డే అయితే ఎక్కువ సార్లు అయితే సాంబారే చేస్తానండి నేను. కానీ మా ఇద్దరి కోసం ఎందుకని పప్పు టమాటీ తాలింపు పెట్టేస్తున్నాను. వెజ్ మంచూరియా కూడా ఉందండి. మామూలుగా కూర అది ఇంకేం చేయట్లేదు అందుకని. ఇప్పుడైతే పప్పు టమాటీ పెట్టేసాను. పెట్టేసి పోపు రెడీ చేసేస్తున్నానండి దీనికి. ఈలోపు మా పనావిడైతే వచ్చిందండి. ఆవిడొచ్చేస్తే ఇంక సగం పని అయిపోయినట్టే ఉంటుంది నాకు. ఎందుకంటే మొత్తం ఇల్లంతా సర్దేసి మొత్తం అన్నీ ఎక్కడివక్కడైతే ఎత్తిపెట్టేస్తుందండి. ఈలోపు నేను అన్నం కూడా పొయ్యి మీద పెట్టేసుకున్నాను. ఆవిడ ఈలోపు వచ్చింది. నేను తోమాల్సిన గిన్నెలు అవన్నీ ఖాళీ చేసి అయితే వేసాను. ఈలోపు రైస్ కూడా అయిపోయిందండి, వార్చేస్తున్నాను. ఒక పక్క పప్పు కూడా అయిపోయిందండి. పప్పు కూడాని నేను తాలింపు అయితే వేసాను. నిన్న నైటు బర్త్డే అయితే పిల్లలు వెళ్ళారండి. వెళ్తే ఇదిగోండి బాక్స్లో అయితే ఇవి పెట్టి ఇచ్చారు. నిన్న నైట్ నేను తాంబూలంకి వెళ్ళాను కదా అండి, అక్కడైతే ఇదిగోండి తాంబూలంలో అయితే ఈ పీట ఇచ్చారండి. ఇవి చూస్తే నాకైతే నవ్వొచ్చింది. ఇంతేనండి, ఈ వ్లాగ్ ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ కూడా చేయడం మర్చిపోకండి. మళ్ళీ ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు బాయ్.